హాయ్, హలో, నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్‌స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 45 అడుగులు పొడుగు, 25 అడుగులు వెడల్పు, దక్షిణంకు రోడ్డు ఉండే డూప్లెక్స్ ఇల్లు గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూ ఉంటే అహ్మదీ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది చూడండి. దక్షిణం సైడ్ రోడ్డు ఉండేది 25 అడుగులు వెడల్పు, 45 అడుగులు పొడుగు. అంటే రోడ్ సైడ్ 45 అడుగులు ఉంది. ఇట్లా లోపలికి 25 అడుగులు ఉంది. సరేనా? దీంట్లో నేను డూప్లెక్స్ ప్లాన్ చేశాను. మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి దక్షిణం నుంచి ఎంట్రన్స్. ఇది 100% వాస్తు అండి. మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. అలాగే మీకు కూడా ప్లాన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో మీ సైట్ సైజు, తర్వాత ఎన్ని ఫ్లోర్‌లు ప్లాన్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. తర్వాత ఇది 100% వాస్తు అండి. దీంట్లో ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇది ఇలా బాగలేదు, అలా బాగలేదని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు ఎన్నో సార్లు ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది డైరెక్ట్‌గా వచ్చేసి ఈస్ట్ తర్వాత నార్త్ ఈ కార్నర్‌లో స్టెయిర్‌కేస్ ఏస్తారు. లేకపోతే ఇట్లా స్టెయిర్‌కేస్ ఏస్తారు. అదంతా రాంగ్. ఈ కిచెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఈ పార్కింగ్ ఇక్కడ పెట్టేస్తారు. అలా చానా మళ్ళీ ఆల్టరేషన్ చేసిన ఇల్లులు కూడా చానా అయిపోతాయి. చూడండి, ఇది కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 25 అడుగులు పొడుగు, 10 అడుగుల వెడల్పు. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్‌లోనే ఉంది. తూర్పు తర్వాత ఉత్తరం కార్నర్‌లోనే ఉంది. ఈశాన్య మూలలోనే ఉంది. దీంట్లో నేను వచ్చేసి 25 అడుగులకి 45 అడుగుల్లో ఒకే ఒక్క బెడ్‌రూమ్, విత్ అటాచ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, తర్వాత స్టెయిర్‌కేస్ ఇన్‌సైడ్, కిచెన్ అండ్ డైనింగ్, తర్వాత హాల్, తర్వాత ఇది పూజ రూమ్. ఇది చాలా అఫీషియల్ అండి ఇది. అందరూ ఇంత సైట్ ఉంటే 2 పోర్షన్‌లు కట్టుకుంటారు. కానీ ఇది ఒక క్లయింట్ మేరకు ఇది ఒకే సింగిల్ బెడ్‌రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, ఇన్‌సైడ్ స్టెయిర్‌కేస్, తర్వాత డైనింగ్ అండ్ కిచెన్, హాల్, కార్ పార్కింగ్. ఇదే ప్లాన్ పైన కావాలంటే 2 పోర్షన్‌లు చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసిన ఇది ప్లాన్. చూడండి, ఇది స్టెయిర్‌కేస్. స్టెయిర్‌కేస్ వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్‌లో. ఇది ఎగ్జాక్ట్‌లీ 100% స్టెయిర్‌కేస్ స్థలం అండి ఇది. ఇక్కడ స్టెయిర్‌కేస్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఔట్ సైడ్. తర్వాత ఇన్‌సైడ్‌లో సెంటర్ పాయింట్‌లో ఎక్కడైనా ఈ పొజిషన్‌లో కూడా వేసుకోవచ్చు. మనకు ఈ జాగా వెడల్పు ఉంటే ఈ పొజిషన్‌లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ప్లాన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 11 అడుగులకి 11 అడుగులు. 11 అడుగులు వెడల్పు, 11 అడుగులు పొడుగు. తర్వాత ఇది అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగులు వెడల్పు, 7 అడుగులు పొడుగు. దీంట్లోనే డ్రెస్సింగ్ అండి. డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసి 3 అడుగులు 8 ఇంచుల వెడల్పు, 4 అడుగులు పొడుగు. తర్వాత ఇది ఇక్కడ బయటకొచ్చేస్తే ఈ పార్కింగ్ నుంచి ఇలా మన స్టెయిర్‌కేస్ బయటకొచ్చేస్తే స్టెయిర్‌కేస్ కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశానండి నేను. ఇది స్టెయిర్‌కేస్ ఎంట్రన్స్ ఇలా, తర్వాత రివర్స్‌లో మళ్ళీ పై ఫ్లోర్‌కి కూడా ఇలాగే. ఇది ఔట్ సైడ్ స్టెయిర్‌కేస్ అండి. స్టెయిర్‌కేస్ తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ ఇది ఎన్ని ఫ్లోర్‌లు పోయినా కూడా ఇలా వచ్చేసి తర్వాత ఇలా. ఈ బాల్కనీ మీరు కార్ పార్కింగ్ పైన మొత్తం కవర్ అయిపోతుంది. దాంట్లో మీకు కావాలంటే ఇక్కడ సెంటర్ నుంచి 2 పోర్షన్‌లుగా పై ఫ్లోర్ చేసుకోవచ్చు. సరేనా? ఇక్కడ మనకి కార్ పార్కింగ్‌లో వాటర్ ట్యాంక్ కూడా మినిమమ్ 10,000 లీటర్ కెపాసిటీ మనం అండర్ గ్రౌండ్‌లో చేసుకోవచ్చును. సరేనా? ఇప్పుడు ఇది హాల్ సైజ్ చూడండి. హాల్ సైజ్ వచ్చేసి 21 అడుగుల పొడుగు, 11 అడుగుల వెడల్పు. దీనికి కూడా 3 కిటికీలు నేను ప్రొవైడ్ చేశాను. కిటికీల గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది కిచెన్ అండ్ డైనింగ్. కిచెన్ అండ్ డైనింగ్‌ది వచ్చేసి 6 అడుగుల వెడల్పు. ఈ పూజ రూమ్‌తో కలిపి 10 అడుగులు అవుతుందండి. పొడుగు వచ్చేసి 15 అడుగులు పొడుగు. ఈ కిచెన్ పొజిషన్ ఇలా, తర్వాత ఇదంతా డైనింగ్, ఇది హాల్. ఈ ఎల్ షేప్‌లో ఇది డైనింగ్. సరేనా? కిచెన్ అండ్ డైనింగ్, పూజ రూమ్,
పూజ రూమ్ సైజు వచ్చేసి 3.5 అడుగుకి 5 అడుగులు. ఇప్పుడు ఈ స్టేర్ కేస్ కింద చూద్దాం. స్టేర్ కేస్ కింద వచ్చేసి ఒక కార్నర్ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చును. తర్వాత ఇన్వర్టర్, యూపీఎస్ మొత్తం ఈ స్టేర్ కేస్ కింద వాల్ రూఫ్ చేసుకొని పెట్టుకోవచ్చును. ఇది ఈ స్టార్టింగ్ ఇలా ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనకు కిచెన్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇప్పుడు విండోస్ గురించి తెలుసుకుందాం. చూడండి, కార్ పార్కింగ్, సంపు, పూజ రూమ్, హాల్, కిచెన్ అండ్ డైనింగ్, ఇన్సైడ్ స్టేర్ కేస్, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్, అవుట్ సైడ్ స్టేర్ కేస్. ఇంత మనం ఈ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది 100% వాస్తు. మీరు కావాలంటే ఎవరికైనా చూపించవచ్చు, సరేనా? తర్వాత ఇప్పుడు విండోస్ గురించి చెప్తాను మీకు. నేను పడమర సైడు తర్వాత ఉత్తరం సైడ్ మాత్రమే స్థలం విడిచానండి. ఎందుకంటే ఇక్కడ దక్షిణంలో ఆల్రెడీ రోడ్డు ఉంది కాబట్టి అక్కడ జాగా వదలాల్సిన అవసరం లేదు, సరేనా? ఇప్పుడు ఇది ఫస్ట్ ఇక్కడ బాత్రూమ్ చూడండి. ఇది 1.5 అడుగు హైటు, 2 అడుగులు వెడల్పు. బెడ్రూమ్కి 2 పక్కల విండోస్. ఈ విండో వచ్చేసి 4.5 అడుగు హైటు, 5 అడుగుల వెడల్పు. ఇది వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 4.5 అడుగు హైటు. ఇది మూడు కిటికీలు షట్టరు, 3 పార్టీషన్ షట్టరు. ఇది 2 పార్టీషన్ షట్టరు, సరేనా? తర్వాత ఇది విండో వచ్చేసి స్టేర్ కేస్ ల్యాండింగ్ పైన వస్తుందండి, కింద రాదు. ఇది మనం ఇక్కడ నుంచి ఇంత దూరం ఎక్కిన తర్వాత ఇది గ్రౌండ్ ఫ్లోర్ లోకి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి 2 ఫ్లోర్లోకి మనం కొద్దిగా హైట్గా ఒకే విండో పెట్టుకోవచ్చు. ఇది రోడ్ సైడ్ కాబట్టి చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. దీని సైజ్ వచ్చేసి 3 అడుగుల వెడల్పు, 7 అడుగుల హైట్ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్కు కూడా వెళ్తురు వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్తురు వస్తుంది. ఇది 3/7, 3 అడుగుల వెడల్పు, 7 అడుగుల హైట్. తర్వాత వచ్చేసి ఇది డైనింగ్ సైజు వచ్చేసి 6 అడుగులు వెడల్పు, 4.5 అడుగు హైట్. ఇక్కడ మనకు జాగా ఉందండి విశాలంగా, ఇక్కడ డైనింగ్ వేసుకొని ఇది వెడల్పు 6 అడుగులు, 4.5 అడుగు హైట్ చేసుకోవచ్చు. ఇది కిచెన్కి 2 పక్కల విండోస్ ఇచ్చానండి. కిచెన్ విండో ఎప్పుడైనా సరే 3 అడుగుల హైటు, మనకు లెంత్ ఎంత జాగాను అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చును. కానీ హైట్ మాత్రం 3 అడుగులు, 3 అడుగుల హైటు, ఇది 3 అడుగుల వెడల్పు. ఇక్కడ మనకు ఫ్రంట్లో జాగా ఉంది కాబట్టి 3 అడుగుల హైటు, 5 అడుగుల పొడుగు నేను ఇచ్చానండి. ఇది 2 కిచెన్ విండో. పూజ రూమ్కి వచ్చేసి విండో అవసరం లేదు. ఏమో ఒక అడ్జస్ట్ ఫ్యాన్ లాగా మనం ఒక పాయింట్ వదులుకోవచ్చు. కానీ విండో కావాలనుకుంటే ఇక్కడ ఒకటి చిన్నది విండో పెట్టుకోవచ్చు. తర్వాత ఇది హాల్కి వచ్చేసి నేను 3 విండో ఇచ్చాను. 3 విండోలు కూడా 4.5 హైటు, 5 అడుగుల వెడల్పు. ఇది కూడా 4.5 హైటు, 5 అడుగుల వెడల్పు. ఇది కూడా 4.5 హైటు, 5 అడుగుల వెడల్పు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు కూడా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ధన్యవాదాలు.